చేసిందనే అర్థం. అండ్ లేదు వీడియో పెట్టలేదు సో కేసు అవ్వదు అంటే అది అన్ఫేర్ అవుతుంది. అగైన్ సెలబ్రిటీస్ కాబట్టి, ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి, పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళకు ఒక రూల్ లేదా నార్మల్ పబ్లిక్ ఒక రూల్ అని అంటే మాత్రం చాలా తప్పు. దేవుడు ముందు తప్పు ఎవరు చేసినా తప్పే. ఇన్ కేస్ అది ఎగ్గున్న కేక్ అయితే డెఫినెట్ గా యాక్షన్ తీసుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దెమ్ బీయింగ్ ఫేమస్, ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ నార్మల్. ఎవరైనా సరే పనిష్మెంట్ ఇవ్వండి. కానీ ఇన్ కేస్ ఆ కేక్ లో ఎగ్ లేకపోతే, ఈ స్పెషల్ ఈ కాంట్రవర్సీ, ఇన్ కేస్ కేక్ లో ఎగ్ లేకపోతే కావాలని లాగుతున్నారు అని నాకు అనిపిస్తుంది. ఇన్ కేస్ పొలిటికల్ గా ఆయనని ఎఫెక్ట్ చేయాలి లేదా ఆవిడని ఎఫెక్ట్ చేయాలి అని ఇలా చేస్తుంటే గనక ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా. బికాస్ సి పర్సనలీ ఆర్ పొలిటికలీ మీకు ఏమన్నా ఉంటే అది గుడి లోపల వరకు రావద్దు, ఆర్ గుడి లాంటి సెన్సిటివ్ ఇష్యూ మీద. బికాజ్ మనుషుల సెంటిమెంట్స్ కనెక్ట్ అయి ఉంటాయి గుడి లాంటి ఒక ప్లేస్ లో. సో అలాంటి వాటి మీద మీరు పొలిటికల్ ఎజెండాస్ రన్ చేయడం మంచిది కాదు అని నా ఫీలింగ్. అండ్ ఫ్రాంక్లీ తిరుమల తిరుపతిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఐ మీన్ డే ఇన్ డే అవుట్ కొన్ని క్రోర్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ టీటీడీ రాదర్ దెన్ ఇలాంటి చిన్న చిన్న వాటిని పెద్దగా చేయడం కన్నా. బికాజ్ లడ్డూ ఇష్యూ కానీ, క్రౌడ్ కంట్రోల్ కానీ, టీటీడీ వాళ్ళు ఇలాంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ యాజ్ పర్ రూల్స్ అగైన్ ఐ రియలీ వాంట్ టీటీడీ గారు మీరైనా యాక్షన్ తీసుకోవాలి, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి. బికాస్ నార్మల్ పీపుల్ లైక్ మీ ఆర్ ఎనీబడి ఎల్స్ వాళ్ళకి ఇలాంటి రూల్స్ తెలిసే ఛాన్సెస్ చాలా తక్కువ. సెలబ్రిటీస్ కేక్ కట్ చేస్తుంటే అది పెద్దగా అవ్వి, ఆర్ ఎవరైనా రీల్స్ చేస్తుంటే అది పెద్ద ఇష్యూ అయ్యి నాలాంటి సామాన్యులకి తెలుస్తుంది. కానీ ఇలా చేయకూడదు. ఐ మీన్ రీల్స్ ఫర్ అ ఫ్యాక్ట్ చాలా మందికి తెలుసు, బట్ కేక్ కట్ చేయకూడదు అన్న విషయం ఫర్ ద ఫస్ట్ టైం నేను వింటున్నాను. సో మీరు కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్ విషయంలో పబ్లిక్ కి అవేర్నెస్ పెంచితే, లేదా భక్తులకి అవేర్నెస్ పెంచితే బెటర్ అని నా ఫీలింగ్. ఇలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వవని. అంతే. అండ్ నార్మల్ ఆడియన్స్ కూడా వీళ్ళ పర్సనలీ దువ్వాడ కపుల్ నాకు నచ్చరు, ఆర్ తనుజ బిగ్ బాస్ లో ఇలా చేసింది నాకు నచ్చదు, అందుకని ఈ విషయంలో నేను సపోర్ట్ చెయ్యను అని అంటే తప్పు. బికాజ్ ఒకళ్ళు తప్పు చేసినప్పుడు మనం కాల్ అవుట్ చేస్తున్నప్పుడు, ఒకళ్ళు తప్పు చేయనప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల జరిగిన ఒక చిన్న మిస్టేక్. అది మీతో నాతో కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విషయంలో ఐ గెస్ వీళ్ళని మనం సపోర్ట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ థింక్ ఐ లైక్ దెమ్, నో ఐ డోంట్. యాక్చువల్లీ దువ్వాడ కపుల్ నాకు అస్సలు నచ్చరు ఫర్ సంథింగ్ ఎల్స్, ఫర్ డిఫరెంట్ రీజన్స్. బట్ అలా అని ఆ కోపంని నేను ఇలాంటి వాటిల్లో చూపిస్తాను అని అంటే మాత్రం అది తప్పు. Well, that's my personal opinion. What do you guys think? I wanted to know your opinion. మీరు సపోర్ట్ చేస్తారా లేదా వాళ్ళు చేసింది తప్పు అని మీరు ఖండిస్తారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. Thank you so much for watching the video. Hope you guys like it. If you do, please do like, share and consider subscribing. Thank you so much. And next video లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు bye bye.